ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ గణపతి నవరాత్రి మహోత్సవ పర్వదినములలో ఈ మహాగణపతి పురాణం యొక్క వ్యాఖ్య భాగంలో 5వ భాగంలో స్వామి యొక్క కరుణ చేత మనము ప్రతినిత్యము కూడా ఈ మహాగణపతి పురాణంలో ఉండేటువంటి ఆ సూతుల వారు సోనిగారి మహర్షులకు తెలిపినటువంటి విధానంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. వక్రతుండ మహాకాయ కోటి శూన్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ విధంగా సౌనకాలు విశ్వశాంతి యజ్ఞాన్ని ఆచరించారు అని తెలుసుకున్నాం. శమంతకమని యొక్క వృత్తాంతాన్ని వినిపించినటువంటి సూతుల వారు అంటున్నారు, మునిసత్వములారా, ఆనాటి నుండి కూడా త్రైలోకవాసం అందరూ కూడా ఈ వినాయక చవితిని భాద్రపద చతుర్థి నాడు కల్పోక్త ప్రకారంగా జరుపుకుంటూ శ్రీకృష్ణుడిచే తెలుపబడినటువంటి శమంతకమని అనేటువంటి కథను విని అక్షతలన్నీ కూడా శిరస్సును దాల్చి సుఖ సంతోషములతో జీవిస్తూ ఉన్నారు అని తెలిపారు. ఓ మునిపంగవులారా, అలా గణపతి భగవాన్ యొక్క దివ్య లీలా విశేషముల అనంతరము కూడా అనంతం అసంఖ్యాకంగా ఉంటాయి. అలాగే సూతుల వారు అంటున్నారు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి నా గురుదేవులైనటువంటి శ్రీ వ్యాస భగవానుల వారు గణేష పురాణంతో పాటుగా వివిధ పురాణాలన్నీ కూడా పొందుపరిచారు. వాటిల్లో నాకు తెలిసినటువంటి వరకు కూడా జ్ఞప్తి ఉన్నంత వరకు కూడా ఈ మహాగణపతి పురాణం పేరిట నేను మీకు వినిపించడం జరిగింది. అదంతా కూడా గణపతి యొక్క అనుగ్రహమే. ఈ కథలు నేను చెప్పలేదు, నాలో ఉండి ఆ మహాగణపతి, ఆ విశ్వనాయకుడు, విఘ్ననాయకుడు స్వయంగా తన పురాణాన్ని తానే మీకు వినిపిస్తూ ఉన్నారు. ఈ పురాణం అంతా కూడా శ్రద్ధాభక్తులతో ఆలకించినటువంటి అందరికీ కూడా మీరు తలపెట్టినటువంటి ఏ విశ్వశాంతి యజ్ఞమైతే ఉన్నదో ఆ విశ్వశాంతి యజ్ఞానికి ఆ గణపతి దేవుడు తోడు నీడుగా ఉండుగాక, ఉంటాడు, నిర్విఘ్నంగా మీ చేత ఈ కార్యాన్ని జరిపిస్తాడు అని కూడా తెలియజేశారు సూతుల వారు. ఆ మరుసటి రోజు సూత మహర్షుల యొక్క చేతుల మీదుగా అంకురార్పణము, గణేష వ్రతము, గణేష యజ్ఞము కూడా జరిగింది. అలా గణపతి యొక్క పూజానంతరము విశ్వశాంతి యజ్ఞము ప్రారంభమై విశ్వకళ్యాణప్రదంగా ప్రారంభించబడి నిరాఘాటంగా నిరంతరంగా కూడా జరిగింది. చాతుర్మాస్యం అంటే 4 మాసములు అని అర్థం. ఆ 4 మాసముల పాటు జరిగినటువంటి ఈ యజ్ఞ ఆరంభం నుండి కూడా యజ్ఞం సమాప్తం అయ్యేంత వరకు కూడా ప్రతినిత్యము కూడా ఆ మహాగణపతి యొక్క పూజ హోమము కూడా వారిచే జరిపించబడ్డాయి. ఆఖరు రోజున యజ్ఞము పూర్తి అయిన పిదప మహాగణపతి యొక్క పునఃపూజను చేసి ఆ తదుపరి అందరూ కూడా శ్రీ గణేష అధర్వ శీర్షం అనేటువంటి ఒక చక్కటి మహాబల సత్యఫలప్రదమైనటువంటి ఆ మహాగణపతికి ఇష్టమైనటువంటి శ్రీ గణేష అధర్వ శీర్షం అనేటువంటి ఒక అధర్వణ వేదంలో ఉన్నటువంటి దాన్ని ముక్తి కంఠంతో స్తుతించారు ఆ మునులు, మహర్షులు అందరూ కూడా అని ఈ గణపతి పురాణం ద్వారా తెలియజేయబడుతుంది. ఇప్పుడు మనం కూడా అది పారాయణం చేసుకుంటున్నాం. ఓం భద్రం కన్నేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాఖ్యభర్గదత్రాః స్థిరైరంగైః స్తుష్ఠవాగంధస్తనోభిర్గసేమ దేవహితం యదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అధ శ్రీ గణపత్యధర్మదేశోపనిషత్
ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం యతం వచ్మి సత్యం వచ్మి ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వమాం అవవక్రం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానుజాం అవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోద్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ సన్వతో మాం పాహి పాహి స్వమంతాత్ త్వమాన్మయః త్వచిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి జ్ఞానమయో విజ్ఞానమయాసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తతిష్టతే సర్వం జగదిదం త్వనిలయమేష్యసి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్ప్రధాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వమస్తత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోऽసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరం గణాదీం భూపముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారపర్దరః అర్ధేందులసితం కామేన బుద్ధం ఏతత్తమనుస్వరూపం గకారూపం అకారో మధ్యమరూపం అనుస్వారస్యాంజరూపం బిందురుత్తరరూపం నాభస్సంధానం సంజ్ఞతా సంధిః శైషా గణేశ విద్యా గణకఋషిః నిష్ప్రజ్ఞానత్రే ఛందః గణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం అష్టైర్యుద్ధాం మూషకధ్వజం రక్తం లంబోదరం శోద్భకర్ణకం రక్తవాససం రక్తగంధాములిప్తాంగం రక్తపుష్పైః శోభితం భక్తానుకంపితం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరద ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః
प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय वरदमूर्तये नमो नमः इत्यधन्वतीशायोधीरे सब्रह्मभोजाय कल्पते सधन्वविघ्नै न बाध्यते असंगतसुखमेत्यते सपञ्चमहापापा प्रमुच्यते सायमधीयानो दिवसकृतं पापं नाशयति प्रातरधीयानो रात्रिकृतं पापं नाशयति सायं प्रातः प्रयुञ्जानो अपापो भवति संवत्सराधीयानो पवित्नो भवति धर्मार्थ काममोक्षं च विन्दति इदमधर्मवीरमशिष्याय तदेयं यो यदि मोहात् दास्यति स पापीयान् भवति सहस्रावर्तनात् यं यं काममधीते तं तं अनेन साधयेत् अनेन गणपतिमभिषिञ्चति सवाग्मी भवति चतुर्थ्या मनुष्यं च जपति स विद्यावान् भवति इत्यधर्मणवाक्यं ब्रह्माद्यावरणं विद्यात् न विभेति कदान्तरेति यो पूर्वान् कुर्यैर्यदति स वैश्रवणोपमो भवति यो लाजैर्यदति स यशोवान् भवति स मेधावान् भवति यो मोदक सहस्रेण यजति स वाञ्छित फलमवाप्नोति यस्ताद्य स्वमिद्धिर्यजति स सर्वं लभते अष्टौ ब्राह्मणान् सम्यक् ग्राहयित्वा सूर्यवत्तश्री भवति सूर्यग्रहे महानद्यां प्रतिमासन्निधौ वा यद्वा ससिद्धमन्त्रो भवति महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते ससन्वविद्धवति य एवं वेद इत्युपनिषत् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ಎಲ್ಲ శ్రీ గణపతి యొక్క అధర్వ శీర్షం పూర్తయిన మరుక్షణమే ఆ ప్రాంతమంతటా కూడా తలతల మెరుపులు మెరిశాయట. గలబల ఆర్భాటాలతో ఉరుములు ఉరిమాయి అని తెలియబడుతుంది ఈ మహాగణపతి మహాపురాణంలో. ఈ అకాల బీభత్సానికి కారణమేమిటో తెలియక మునులు మహర్షులు భయంతో బీటిల్లిపోతూ ఓ వినాయక విఘ్నరాజ అవధూద్ధారక లోకశాంతి పరిరక్షక ఓ మహాగణపతి దేవా విఘ్నరాజ ఈ అకాల విఘ్నముల యొక్క బారి నుండి మమ్మల్ని రక్షించు. పాహి గణేశ రక్ష గణేశ పాహి మాం పాహి పాహి అంటూ ఎలుగొత్తి ఆక్రోశించారు. ఆ మరుక్షణం ఏం జరిగింది అంటే
అలా సౌనకాదులందరికీ కూడా వినాయకుని యొక్క దర్శన భాగ్యం కలిగింది. అలా కలబలా పాఠాలు సద్దుమలుతూ ఉండగా తలతలలో ఏ ఘోరమవుతూ దివ్యమైనటువంటి ప్రకాశమానమైనటువంటి ఆ అంతరిక్షంలో ఈ యొక్క ధ్వనంతా కూడా వ్యాపించబడింది. ఆ దివ్య ప్రకాశం యొక్క మధ్యన మూషిక వాహనుడైనటువంటి ఆ మహాగణపతి యొక్క దర్శనము అందరికీ కూడా కలిగింది అని తెలియజేయబడుతోంది. అలా సౌనకాది మహామహేంద్రులు అందరూ కూడా ఆ గణనాథుని యొక్క మూషిక వాహనం మీద ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దివ్య దర్శనాన్ని గాంచి సంతోషంతో భక్తితో పారవశ్యంతో అందరూ కూడా ఆనందంతో ఉన్నారు అని ఓ దేవా మూషిక వాహన మహాగణపతి దేవా నీ దివ్య లీలను వివరించేటువంటి ఈ మహాగణపతి పురాణము ఎవరైతే ఆలకిస్తారో చదువుతారో అలా ఆలకించినటువంటి వారు ఆ చదివినటువంటి వారి యొక్క పుణ్య ఫలం చేత మహాద్భుతము అనితర సాధ్యము అయినటువంటి నీ సాకార రూపమైనటువంటి ఈ దివ్య దర్శనముగా కూడా మాకు లభించిందయ్యా. మేము ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి మహాపుణ్యం యొక్క ఫలం చేతను మాకు నీ కృప చేతను ఈ అదృష్టం మాకు కలిగింది. ఓ పార్వతీ ప్రియనందన అపారమైనటువంటి నీ కృపా కటాక్షములతో నీ దయానిధితో మమ్మల్ని సదా ఎల్లవేళలా కూడా కనికరించిన వాడు కనికరించవయ్యా. నిన్ను నీ కరుణాంతరంగమైనటువంటి సదా మామి మీద నీ చూపుతున్నటువంటి నీ కృపా కటాక్షములకు నీ దాక్షిణ్యములకు ఏ విధంగా మేము నిన్ను ప్రస్తుతించగలము? మేము భక్తితో పారవశ్యంతో తప్ప నిన్ను పూజించేటువంటి నిన్ను ఏ విధంగా అయితే మేము కొలవడానికి కేవలం భక్తి తప్ప ఇంక వేరే మాకు మార్గం లేదయ్యా ఓ గణనాథ అని వారందరూ కూడా ఆ స్వామి యొక్క ప్రార్థన చేశారు. అంత పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ సచ్చిదానంద సద్గురునాథుడైనటువంటి ఆ గణనాథుడు వ్యాస మహర్షి యొక్క లోక ఉపకారార్థం విశ్వకళ్యాణమైనటువంటి ఆ యొక్క విఘ్నరాజు ఆ విశ్వనాథుడైనటువంటి ఆ వినాయకుడి ఒక సంకల్పాన్ని చేశాడు. విశ్వ సంకల్పాన్ని అన్నాడు. వ్యాస యొక్క భగవానుడు చేసినటువంటి దివ్యమైనటువంటి లీలను రచించి ఆ వ్యాస భగవానుడు ధన్యుడయ్యాడు. అలా తన యొక్క ప్రియ శిష్యుడైనటువంటి ఈ సూత మహర్షుల వారి ద్వారా ఈ మహాగణపతి పురాణంలో విన్నటువంటి అందరూ కూడా మునులు ఆ సన్నగాన మహర్షులతో పాటు మనము కూడా ధన్యులయ్యాము. అంతేకాదు స్వామివారిని అంటున్నారు అందరూ కూడా ఆ మునులు ఋషులు నీ దర్శన భాగ్యం పొందినటువంటి మాకు ఈ భౌతిక ప్రపంచంతో జీవించాలనేటువంటి ఆశ లేదయ్యా. కృపా కరుణాంతరంగుడైనటువంటి నీవు దయతో మమ్మల్ని నీరు ఐక్యం చేసుకో అని ఆ సౌనకాది మహామందులు కూడా ఆ స్వామిని ఆ క్షణంలో ప్రార్థన చేశారు. అప్పుడు అంటున్నారు, సౌనకాదులారా కలియుగం మన ధర్మము అడుగండిపోతుంది. యజ్ఞయాగాది క్రతువులు కూడా నిర్వహించి ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం ఈ శ్వేతవరాహ కల్ప అంతం వరకు కూడా మీరు ఈ నైమిషారణ్యం నుండి ఉండి ధర్మ విహిత కర్మలను ఆచరించండి. కల్పాంతమని మీకు ముక్తి లభిస్తుంది. నా లోకమును మీరు తప్పకుండా చేరుకుంటారు అని ఆ విశ్వనాయకుడు ఆ వినాయకుడు వారికి తెలియజేశాడు. ఆ తదుపరి ఆ గణపతి దేవుడు సూత మహర్షిని మీద ప్రసన్నంగా కృపతో కటాక్షంతో కరుణతో చూసి, నాయనా సూత మహర్షి, మీ గురుదేవుడైనటువంటి వ్యాసుని కూడా నేనేనయ్యా. నా దివ్య వైభవాన్ని లోకములకు చాటడానికి నేనే వ్యాసుడిగా కూడా వచ్చాను. అష్టాదశ పురాణములు, అష్టాదశ ఉపపురాణములు కూడా రచించాను.
ఆ పురాణములలో ముఖ్యమైనటువంటి ఈ గణేశ పురాణములు వివరించలేకపోయినటువంటి విశేషములను ఇప్పుడు నీ ద్వారా మహాగణపతి పురాణము అనేటువంటి పేరున నా స్వయం చరిత్రను నేనే చెప్పుకున్నాను. ఇత్య పురాణములను లోకమంతటా ప్రచారమును గావించడానికి కారణ జన్ముడైనటువంటి అవతరించినటువంటి వ్యాస భగవానుడి యొక్క శిష్యుడైనటువంటి నిన్ను నేను ప్రత్యేకంగా కరుణిస్తున్నాను, అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అన్నాడు ఆ గణనాయకుడు. అంత సురభాసుల వారు ఆ ఆనందాన్ని పట్టలేక ఆనంద భాస్కములు కారుస్తూ భక్తి భావోద్వేగములు ఒక్కసారిగా బయటకు రాగా వస్తుంది. గద్గదమైనటువంటి కంఠస్వరంతో ఓ దేవాదిదేవ, ఓ విఘ్నరాజా, ఓ గౌరీపుత్ర, పార్వతీ తనయ, వినాయక, అల్పుడమైనటువంటి నాకు ఇంతటి మహాఖ్యాతనిచ్చినటువంటి నిన్ను నేను ఏమని పొగడగలను దేవా? నాకు భక్తిని ప్రసాదించవయ్యా, నాకు ముక్తిని ప్రసాదించవయ్యా, నన్ను నీలో ఐక్యము చేసుకోవయ్యా అని ఆ సూతుల వారు ఆ గణనాయకుడిని, ఆ విశ్వనాయకుడిని, విఘ్నరాజును, లంబోదరుణ్ణి, ఏకదంతుణ్ణి ప్రార్థన పదే పదే చేశాడు అని ఆ విఘ్నేశ్వరుని ఆ విధంగా ప్రార్థన చేశాడని ఈ గణపతి పురాణంలో తెలియజేయబడుతుంది. ఇంకా ఈ గణపతి యొక్క పురాణం ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా అంత ఆ సూతుల వారి విధంగా తెలియజేస్తున్నారు. అలా 50 మందికి కూడా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా గణేశ దర్శన భాగ్యం అయింది. సూతుల వారిని అనుగ్రహించారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులకు, మునులకు, మహాపుణ్యమంతులకు అందరికీ కూడా తీర్థ ప్రసాదములు వితరణం చేశారు. అనంతరము సౌనకాదులు లోకాచారాన్ని అనుసరిస్తూ పురాణ ప్రవర్తనకర్త అయినటువంటి సూత మహర్షుల వారి సముద్రమైనటువంటి ఆసనం పైన కూర్చుని పెట్టి పాద్యాదులు కూడా నెరవేర్చి తాంబూలములు ఇచ్చి నూతన వస్త్రములతో సత్కరించి తమ తమ యొక్క కృతజ్ఞతలను వారి యొక్క భక్తి శ్రద్ధలతో చాటుకున్నారు అని తెలియజేస్తూ ఈ గ్రంథం, ఈ మహాగణపతి పురాణం యొక్క పఠనం వలన, శ్రవణం వలన, మననం వలన, ధ్యానం వలన కలిగేటువంటి ఫలశ్రుతి కూడా చెప్పబడుతుంది. ఆ సత్కారానికి అమితంగా సంతోషించినటువంటి సూత మహర్షులు వారు మంగళాచరణములు కలుగుతూ ఈ మహాగణపతి మహాపురాణం మిక్కిలి మహిమాన్వితమైనటువంటిది. అష్టాదశ పురాణములకు ఆద్యుడైనటువంటి మహాగణపతి యొక్క దివ్యలీలా విశేషములను ప్రకటించేటువంటి ఈ మహాపురాణం ఆ భగవంతుడే స్వయంగా ప్రవచించినట్లుగా ఈ శ్వేత వరాహ కల్పాంతము వరకు కూడా పురాణములకు అగ్రగామి విరాజిల్లుతుంది. ఈ మహాగణపతి పురాణం చదివినటువంటి వారు, విన్నవారు, గ్రంథస్థము చేసినటువంటి వారు, మననం చేసిన వారు, ధ్యానించినటువంటి వారు, అలా పురాణ ప్రవచనములు జరిపించినటువంటి వారు, మహామహిమానుభూతమైనటువంటి ఆ మహాగణపతి యొక్క పురాణము పవిత్ర పూజామంత్రముందు ఉంచి పూజించినటువంటి వారు కూడా, నిత్యపారాయణ చేసేటువంటి వారు కూడా ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములతో, చిరాయులతో, వంశాభివృద్ధితో, ఎటువంటి ఆటంకము లేనటువంటి జీవితం కలవారి సుఖ సంతోషములతో విరాజల్లి ఆ ప్రకృతి స్వరూపులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరి అనుగ్రహం కూడా పొంది ప్రకృతి పురుషుల యొక్క స్వరూపుడైనటువంటి ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని జన్మ జన్మలకు పొంది మహాగణపతి అనుగ్రహం పొందడమే కాదు, జీవితాంతమున మోక్ష సామ్రాజ్యమును పొందుతారు, మోక్ష సిద్ధిని పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మహాగణపతి పురాణం ఆదరించిన వారి యొక్క జన్మమే జన్మము, అటువంటి వారి జన్మమే మహాధన్యమైనది. ఈ మహాగణపతి పురాణం వలన సర్వలోకములకు శాంతి కలుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వమంగళ స్వరూపాయ, సకల మంగళ ప్రదాయ, సర్వకార్య సిద్ధి ప్రదాయ, సర్వవిఘ్నకర్త్రి, సర్వవిఘ్నవర్త్రి, సర్వవిఘ్నహర్త్రి అని ఆ గణనాయకుడు
మంగళాచరణము పలుకుతూ ఆ సూత మహర్షి తదాస్తు 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 సర్వే జనాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సర్వేషాం స్వస్తిర్భవతు విశ్వేషాం శాంతిర్భవతు దివ్యేషాం దివ్యమంగళాని భవంతు ఆనంద విశ్వగణనాయక సిద్ధమంగళాని భవతు సిద్ధమంగళాని భవతు సిద్ధమంగళాని భవతు అని ఆ సన్నిధాత మహర్షులందరూ కూడా జయ జయ ధ్వానం కూడా చేశారని ఈ మహాగణపతి పురాణములు తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తూ నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.